నమస్తే. అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. 25th సెప్టెంబర్ 2024 సీజన్ 8 బిగ్ బాస్ ఓపెన్ చేస్తే బెడ్రూమ్లోని రెండు క్లాన్స్ వాళ్ళు డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారు. సోనియా, పృథ్వీ, నిఖిల్ ఒక బెడ్రూమ్లో. అక్కడ మణికంఠ కూర్చున్నాడు. మణికంఠని సోనియా అసలే అబ్బాయి ఇమోషనల్, మళ్ళీ ఆ అబ్బాయికి ఒక సీన్ ఇచ్చి ఈవిడేదో పెద్ద డైరెక్టర్ లాగా మణికంఠ ఫుల్ ఇమోషన్ వాడుకుంటూ ఇప్పుడు సడన్గా ముందు గర్ల్ ఫ్రెండ్ అన్నది. మామూలుగా వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్లు, లవర్లు ఇవే మాటలు వస్తాయి. సడన్గా డౌట్ వచ్చి పృథ్వీ అన్నాడు, మీ అమ్మాయి సడన్గా కనిపించింది, రా నాన్న నా దగ్గరికి రా అని చెప్పి నువ్వు ఎనాక్ట్ చేయాలి అని చెప్పి ఏదో మొదలుపెట్టారు. మొదలు పెడితే కూర్చొని బంగారు తల్లి అని తన అమ్మాయి కూతురు కనిపిస్తే ఎలాగా రియాక్ట్ అవుతాడో ఏడిచేస్తున్నాడు. ఎందుకంటే అది తన జీవితం, అది దాన్ని యాక్టింగు నువ్వు ఇలా చెయ్యు అని అంటుంటే నాకు ఫూలిష్గా అనిపించింది. ఆ అబ్బాయి మామూలుగా మూడ్ స్వింగ్స్లో ఉంటాడు. అబ్బాయిని మళ్ళీ ఏడిపించడం ఏదో సైకో దీనిలాగా అనిపించింది నాకు. సోనియా పైపొచ్చి తను మెచ్చుకుంటుంది, మంచి పని చేశాను కదా ఇలా చేసి అని. ఫుల్ ఎమోషనల్ ఉండి బంగారు తల్లి అని ఏడుస్తుంటే నీ కళ్ళంలోంచి ఆ సినిమాలో మహానటిలో ఒక కంటి నుంచి ఒకటే చుక్క రావాలి సావిత్రి అని అంటారు కదా, అలాగా నీ కళ్ళల్లోంచి నీళ్ళే రాకూడదు అని డైరెక్షన్స్ వేసింది సోనియా. టప్మని నిజంగా మంచి యాక్టర్ అనిపించాడు నాకు. అంత ఒరిజినల్ ఎమోషన్ని ఆపుకొని చాలా నార్మల్గా జీవించాడు. కళ్ళలో వస్తున్న నీళ్ళు ఆపాడు. బాగుంది అనిపించింది నాకు. మంచి యాక్టర్ అవుతాడు అనిపించింది. సీత క్లాన్ చీఫ్ టీమ్ సెలెక్షన్ స్టార్ట్ అవుతుంది యాక్టివిటీ రూమ్లో. ఫస్ట్ విష్ణు అని బిగ్ బాస్ పిలిచారు. అసలు మామూలుగా కూడా చూస్తుంటే మనకి 3 వర్సెస్ హౌస్ అన్నది ఎప్పటి నుంచో ఒక క్లియర్ అయిపోయింది. అసలు నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళిద్దరూ ఉంటే నేను ఏదైనా బిగ్ బాస్ ట్రాఫీని కూడా గెలవచ్చు అన్నట్టు యాక్టింగ్ చేస్తుంటుంది సోనియా. నిఖిల్ ఎందుకో తనని మచ్చా అనుకుంటూ తన కిందన పడి ఉన్నట్టు ఒక బానిసలాగా బిహేవ్ చేస్తుంటాడు. అందరినీ మంచి చేసుకుంటాడు. బట్ సోనియా దగ్గర ఎంత దిగిపోతాడంటే లెవెల్కి, అది కాదు మచ్చా, ఎందుకు మచ్చా అలా ఉన్నావు, ఏంట్రా నాన్న, ఎందుకు అంత ప్యాంపరింగ్ చేస్తాడు, బయట ఎవరో ఉన్నారని కూడా 3 వీక్స్ రిమైండ్ చేస్తూనే ఉన్నారు నాగార్జున గారు. ఎందుకంటే బయట విపరీతమైన అప్రోర్ వస్తుంది కదా, వాళ్ళిద్దరూ సీన్స్, వాళ్ళు మాటి హక్ చేసుకోవడం, ఉత్తినే అలకలాడడం, ఉత్తినే ఈయన బతిమాలడం, ఇవన్నీ చూడడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. ఫీడ్బ్యాక్లు వెళ్తాయి కాబట్టి నాగార్జున గారు ప్రతిసారి యశ్ అంటున్నారు. అయినా అసలు నిఖిల్ బిహేవియర్లో తేడా రావట్లే. సోనియా అయితే అసలు చెప్పింది నిన్న, నా ఫ్యామిలీ చూస్తారని కానీ ఇదేదో ఏం పోటర్ అవుతుందని కానీ నాకు ఇవేమీ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఇక్కడ ఆట ఆడడానికి వచ్చాను, ఇదే నా జీవితం, 30 ఏళ్ళలో ఉన్నది ఈ 3 నెలల్లో మళ్ళీ రీలీవ్ చేస్తాము అంటే షీ వాంటెడ్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ టు ది ఎక్స్టెంట్ అని అనిపించింది నాకైతే. అన్నీ ఇక్కడ బయట ఏమున్నాయి అవన్నీ మర్చిపోయి బిహేవ్ చేస్తుందని అనిపించింది. అలాగే 1 పాయింట్ ఆఫ్ టైం నిఖిల్ కూడా అన్నాడు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, కెమెరాస్ ఉన్నాయని నేనేం ఆలోచించిన, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంటున్నాడు. అందుకే కదా అన్ని హక్కులు చేసుకున్నాడు, అన్ని అలకలు తీరుస్తున్నాడు, ఏదో తను సోనియా దగ్గర బానిసలాగా బతుకుతున్నాడు అని అనిపించింది. తను మాత్రం ఏదో నేను హీరోని అని అనుకుంటున్నాడు. బయట వెళ్ళి నిన్న పృథ్వీ ఒక మాటలో అన్నాడు, నారదుడులాగా అని, అంటే రాంగ్ వర్డింగ్ అనుకోండి అది. అంటే అందరినీ వేరేగా తీసుకెళ్ళి ఎవరెవరిని డీల్ చేస్తూ అందరూ బుక్స్లో మంచిగా ఉండాలనుకుంటాడు. అండ్ చాలా విధాల హౌస్ సపోర్ట్ రావాల్సిన వచ్చినప్పుడు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అతనికి. అది ఒక ట్రిక్, అది స్ట్రాటజీ. అయితే ఇప్పుడు సీతా క్లాన్లోకి ఫస్ట్ విష్ణు అస్సలు ఇంత మొహమాట పడలేదండి. ఒక్కొక్కడిని నైనిక కొంచెం ఏదో డబుల్ గేమ్ ఆడుతుంది కానీ నాకు అసలు
శక్తి టీంలో అంటే నిఖిల్ టీంలో నాకు రికగ్నిషన్ లేదు. ఏ సీతకి బాగా నేను సహకరించి గేమ్స్ అన్నీ ఆడి గెలిపించాలని సీత టీంలో లీడర్షిప్ నాకు ఇష్టం, సీత టీంలోకి వెళ్తానని టప్మని వెళ్ళిపోయింది. అసలు ఇంత మొహమాట పడలేదు. మొహం చూడాలి నిఖిల్ది. నెక్స్ట్ సోనియాని పిలిచారు. మామూలు కదా, తందాన తాన నిఖిల్ హీరో, నిఖిల్ సో నేను ఆడపుల్ని, నిఖిల్ అలాగా నేనేదో ఇది పెట్టుకున్నాను, గేమ్స్ ఇలా ఆడతా ఏదో అని మొత్తానికి వెళ్ళమ్మా తల్లి నిఖిల్ టీంలోకి. వెళ్ళకపోతే ఆశ్చర్యం. నెక్స్ట్ నైనిక వచ్చింది. ఈ అమ్మాయి కొంచెం డబల్ గేమే ఆడుతుంది అనుకుంటాను. నాకు అవకాశాలు రావాలి, అక్కడ టీం చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి నాకు అవకాశాలు రాలేదు, లేకపోతే నేనే తీసుకోలేదు. ఇప్పుడు నేను అంటే మళ్ళీ అది కూడా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న టైప్లో నిఖిల్కి ఎందుకో భయపడుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. శక్తిలోని చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తాను నేను అని కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ సీత టీంలోకి వెళ్ళింది. పృథ్వీ మామూలే, నిఖిల్ టీము శక్తి టీంలోకి వెళ్తాను అని చెప్పాడు. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, నాకు ఎక్స్పోజర్ ఏది ఇచ్చాడు నిఖిల్ అని. అవును, తనకే ఇస్తాడు, తనకి సోనియాకి ఇస్తాడు. నెక్స్ట్ నబీల్ అస్సలు ఇలాగా ఒక్క వర్డ్ కూడా ఇటు అటు తూచా తప్పకుండా బలి చెప్పాడు. సీత రియల్గా అనిపిస్తుంది, టీమ్మేట్స్ కూడా జెన్యూన్, తప్పుని తప్పుగా ఒప్పుగా చూపించేవాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళతో పాటు సహకరించి మంచి పోటీ ఇచ్చి మంచి గేమ్గా ఆడి నేను టీంకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గివ్ ది బెస్ట్ అని చెప్పాడు. ఇప్పుడు అవుతున్న ఛాలెంజెస్ అన్నిట్లో అలాగే ప్రతి దాంట్లోని నిలబడుతున్నాడు. ఇప్పుడు ఏదో బార్స్ పట్టుకున్న టాస్క్ ఛాలెంజ్ తనకేని పృథ్వీకి అవుతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మాట చెప్తాను. ఆదిత్య గారు వచ్చారు. సీత చాలా కరేజియస్, నాకు మంచి మర్యాద ఇస్తుంది అమ్మాయి. సో సీత టీంలో ఉంటా. అందరూ ఎలా అంటే ఉమ్మడిగా అయిపోయారన్నమాట. యూనిటీ ఎంత వచ్చిందంటే వాళ్ళకి, ఎస్ మనం ఇక్కడ ఈ టీంలో ఉండి మన అవకాశాలు పుచ్చుకొని టీంని గెలిపిద్దాము, చెతగొట్టేద్దాం, కమాన్ లెట్స్ రాక్ అన్నట్టే ఉన్నారు అందరూ స్పిరిట్. నెక్స్ట్ మణికంఠ కూడా ఐ వాంట్ బీ ఇన్ సీతాస్ టీమ్, కానీ ఆల్రెడీ ఇంతమంది వెళ్ళిపోయారు అందులోని, ప్లేస్ లేదు అన్నట్టు చెప్తే బిగ్ బాస్ అన్నారు నువ్వు ఒక టీమ్మేట్ని స్వాప్ చేసుకోవచ్చు మనీని అకామిడేట్ చేయాలంటే. వెంటనే నో వీళ్ళందరూ ఇష్టపడి వచ్చారు, నేను స్వాప్ చేయను అని మొహమాటం లేకుండా సీత చెప్పేసి రిక్వెస్ట్ చేసి సారీ రా మణి అంది. సో మణి హ్యాడ్ టు గో టు నిఖిల్స్ టీమ్, ఏడు మొహం పెట్టుకొని వెళ్ళాడు. అప్పుడు ప్రేరణ యష్మి వచ్చింది. యష్మి వస్తే నేను బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, ఇక్కడ మంచి స్మార్ట్ గేమ్ ఆడడానికి వచ్చాను. సో సీతా టీంలో నాకు మంచి అవకాశాలు వస్తాయి అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా బాండింగ్ ఇవి కన్నా గేమ్ చాలా ఫోకస్డ్గా ఆడతారు అని యష్మి టప్మని సీతా టీంలోకి వచ్చింది. వచ్చేసినప్పుడు అప్పుడు నెక్స్ట్ ప్రేరణ చెయ్యెత్తి నాకు అవకాశం ఇవ్వకుండా లాస్ట్కి పెట్టేసి నన్ను ఆ టీంలోకి వెళ్ళమంటే నేను వెళ్ళను మొహమాటం లేకుండా చెప్పింది. నాకు స్వాప్ చెయ్యండి, నేను అక్కడ అటు వెళ్ళే ప్రసక్తే లేదు, నేను ఇందులోనే ఉండి ఆడతాను అని అనేసరికి అప్పుడు తన ఫ్రెండ్ ఉంది కదా యష్మి, ఓకే నువ్వు కంఫర్టబుల్గా ఇక్కడ ఆడుకో, నేను ఎక్కడైనా ఆడగలను అని చెప్పి తను స్వాప్ అవ్వడానికి రెడీ అయింది. పాప మణికి చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఇందాక ఈ మాట చెప్పచ్చు కదంటే నా చాయిస్ కాదు అని సీత చెప్తుందన్నమాట. యష్మి స్వాప్ అయ్యి పృథ్వీ ఉన్న టీంలో నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయింది. సో దే కుడ్ అకామిడేట్ ప్రేరణ సీత టీంలో ఉంది, బాగా ఆడుకో అని హక్ చేసి ఆల్ ది బెస్ట్, నీకేమైనా ఉంటే వాళ్ళతో సార్ట్అవుట్ చేసేసుకో, అమ్మాయిలందరితో జెల్ అయిపో, చక్కగా ఆడుకో అని మంచి ఫ్రెండ్గా భలే బాగా చెప్పింది. ఈ యాంగిల్ కొంచెం కొత్తగా అనిపించింది యష్మిలో. షీ వాజ్ కేరింగ్ ఫర్ ప్రేరణాస్ ఫీలింగ్స్, అది అడ్జస్ట్ అవ్వలేదు. నేనైతే అడ్జస్ట్ అయిపోతాను, ఎక్కడైనా ఆడేస్తాను. నిజమే, దులిపేసుకుంటుంది, అవతల వాళ్ళకి కింద మీద వరగబావేసి దుమ్ము దులిపేస్తుంది. వాళ్ళు చాలా భయపడుతున్నారు. అనుకోకుండా బాంబు వచ్చి నెత్తి మీద పడింది వాళ్ళకి. యష్మి వాళ్ళ టీంలోకి వెళ్ళింది. వాళ్ళ ముగ్గురికి పృథ్వీ పెద్ద యాంటీ కాదు, కానీ యష్మికి
హీ లైక్ సార్, కొంచెం బాగా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు. నిఖిల్కి సోనియాకి ఇష్టం ఉండదని తెలిసి యష్మి అంటే ఆ, ఎవరు నిఖిల్ ఏమో ప్రేరణ యష్మి అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఆ, నిఖిల్ నాకుని అలాగా ఇది ఏదైనా అంటున్నాడు. పృథ్వీ కొంచెం న్యూట్రల్గా ఉన్నాడు. సో ఇక్కడ ప్రేరణ మొత్తానికి టీంలో ఉన్నది బై ది యాక్టివ్ కోఆపరేషన్ ఆఫ్ యష్మి. దెన్ సోనియా ఆదిత్య గారిని మీకు ఏజ్ వల్ల వినిపించటం లేదు, ఏజ్ వల్ల మీరు ఏం చేయలేకపోతున్నారు, ఎమోషనల్ కోఎఫిషియంట్ ఎక్కువ మీకు అని దుర్భాషలాడి నువ్వు నువ్వు అంటూ మాట్లాడింది నామినేషన్లో. సడన్గా ఇప్పుడు ఆదిత్య గారిని మంచి చేసుకుంటూ నేను అందరితో మాట్లాడతాను, వాళ్ళకే నేను అక్కర్లేదు, వీళ్ళు ఎప్పుడు రహస్యాలు మాట్లాడుకుంటూ గుసగుసలా బయటకు వచ్చిన ముగ్గురు క్యాండిడేట్స్ అదే చెప్తున్నా, గుసగుసలు ఆడుకుంటుంటారు రోజంతా అని. నాకు అందరూ కావాలి అంటే ఆదిత్య గారు కూడా అవునవును మీరు అందరితో మాట్లాడతారు అని ఈయనేదో సోపేస్తున్నాడు. అప్పుడు చిరాకు వచ్చింది నాకు ఆదిత్య గారికి. అంతగా కొత్తగా సోనియా ఏంటో మంచిగా ఎందుకు కనిపిస్తుందో. తర్వాత సోనియా మళ్ళీ పృథ్వీతోని పర్సనల్ టాక్. బెడ్రూమ్లోని కాంతార టీం చాలా డిస్కషన్స్ అయ్యాయి. ప్రేరణ అంటుంది నబీల్ అన్నాడు వెళ్ళి చేతకొట్టి ఇలా అలా కాదు, ఏ దేనికైనా వాయిస్ రేస్ చెయ్యు, ఏ తప్పు జరిగినా నువ్వు నిలబడటవులే అని చెప్పి యష్మిని ఫుల్ బూస్టప్ చేస్తున్నారు. సీత అంటుంది చూడు ఏవేవో కబుర్లు చెప్తున్నారు, నీతి కబుర్లు ఇలాగని అలాగని, వాళ్ళే పద్ధతిగా ఆడరు, వీళ్ళు మనకు పద్ధతి గురించి చెప్తున్నారు, చూద్దాం ఎలా ఆడతారో టీంలో ఉండి అంటే ప్రేరణ అంటుంది. ఆ ట్రయో అన్నారు కదా, ఆ బాండ్ని బ్రేక్ చెయ్యు, స్ప్లిట్ చెయ్యు, కొంచెం పృథ్వీని గేమ్లోకి ఇచ్చేయు అని ఎవరికి నచ్చిన సలహాలు వాళ్ళకి ఇస్తున్నారన్నమాట. ఈలోగా కొంచెం నేను ఏడుస్తున్నానని చెప్పొద్దు అని నైన్గా చిన్న సీన్ చేస్తుంది అక్కడ. నిఖిల్ వస్తున్నాడు, నిఖిల్కి తెలియాలనే ఇన్ఫ్యాక్ట్, ఎందుకంటే ఆ అమ్మాయిని చాలాసార్లు చూశాను ఫ్లిప్ అవుతుంది. తనకి హైలైట్ చేసి తనకి ఇచ్చేసినప్పుడు ఏం చెప్తుందంటే నిఖిల్ తెలుసు కదా అందరూ ఇండివిజువల్గా మంచి చేసుకుంటుంటాడు, నైనికాని సిస్టర్ అని వీళ్ళని ఇంకెవరినో తమ్ముడని అనడంతో ఆ బంధాలతోని వాళ్ళని బంధిస్తున్నాడు. అయితే అంటున్నాడు అనమాట వీళ్ళందరినీ ఎవరితో చెప్పకు నేను ఏడుస్తున్నానని కబుర్లు చెప్పి ఏంటంటే నిఖిల్ని నో అని చెప్పి ఇటు వచ్చేసాను కదా అని ఫీల్ అవుతుంది. అంత ఫీల్ అయినమ్మా నిఖిల్ దగ్గరికే వెళ్ళొచ్చు కదా. అయిన తర్వాత నిఖిల్ గారు రెడీగా ఉంటాడు కదా, వచ్చేసి పట్టించుకొని ఆదర్ చేస్తున్నాడు. ఆదర్ చేస్తే కూర్చొని మాట్లాడుకుంటుండే ఏంటంటే నిఖిల్తో చెప్తుంది నేనిక లేదు మీరు అందరినీ మన టీం అయింది మన క్లాన్ అయింది కూడా సీతాకే ప్రిఫరెన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అందుకు నేను ఫీల్ అయ్యాను అని చెప్పి చాలా ఇటు మాటలు పెట్టి ఏవో మాట్లాడుతుంది నేనిక. సో నిఖిల్ చెప్తున్నాడు అంతా బాగానే ఉంది కానీ విష్ణు వెళ్ళి కొంతమంది అంటే అమ్మాయిలు అంటే అతనికి పెద్ద పడదు, బట్ నటిస్తుంటాడు. విష్ణు వెళ్ళి ప్రేరణకి ఇచ్చింది, ప్రేరణ ఏమో సోనియా అదే పట్టుకుంటాడు మొన్నటి నుంచి. సోనియా బుర్ర ఎరగొట్టింది బొమ్మది, అది నచ్చలేదట. సో వాట్, నీకు నచ్చినట్టు అన్నీ జరగాలని ఉందా? రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు, చెడు కూడా ఆడుకుంటారు. యు ఆర్ నాట్ ఫర్ ఎవర్ హీరో మిస్టర్ నిఖిల్, వెయిట్ అండ్ సీ. ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యాయి కదా. సో ఆల్రెడీ వైల్డ్ కార్డ్ 11 ఈజ్ డిసైడెడ్ వస్తున్నారని టీంలోకి హౌస్లోకి. సో ముందుంది ముసలి పండుగ నేను మొన్నటి నుంచి చెప్తున్నాను. సో నిఖిల్ అప్పుడు చెప్తున్నాడు ఏదో మాటలో, అఖండ టీంలో ఉండగా నువ్వేం పని చేయలేదు తప్పించుకొని బలి తిరిగిసా అని సోనియాని అంటున్నాడు. అవునవును నాకు అప్పుడు నచ్చలేదు చేయబుద్ది. అవును నిఖిల్ వేరే టీంలో ఉన్నాడు, అక్కడ టీంలోని చీఫ్ ఏమో యష్మి నచ్చగా ఇలా అనుకుంటూ నా ఎమోషనల్ ఇది అనుకుంటూ వీళ్ళతో వచ్చి పడుకోవడాలు గుసగుసలు ఆడుకోవడాలు. అప్పటికి యష్మి అంది కూడా ఎమోషనల్గా బాండింగ్ ఎక్కువైపోతే మన డెసిషన్స్ తీసుకోలేం, ఎక్కడే పడుకోని చెప్పినా డోంట్ కేర్లా బయటికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి సంచాలక్ మాట విందు, క్లాన్ చీఫ్ మాట విందు, కానీ అవతల వాళ్ళందరూ ఈ అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చేయాలి, నిఖిల్కి రెస్పెక్ట్ ఇచ్చేయాలి. ఏంటో ఆ విధానం, ఈ ఈ ఈ ఈ కష్టము ఈ ట్రెడిషన్స్ ఏవైతే
నీకు మర్యాద తెలీదు నబీల్కి, పెద్దవాళ్ళకి నేను సపోర్ట్ చేసిన వాళ్ళని ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలీదు, ఇవన్నీ అంటది. కానీ ఈవిడికి అసలు అవతల వాళ్ళని మనుషుల్లాగా చూడడమే చేత కాదు. కేవలం నిఖిల్ని పృథ్వీయే ఆ అమ్మాయి ప్రకారం మనుషులు హౌస్లో. మరి ముందు ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో, అవతల వాళ్ళు ఎంత అటాక్ చేస్తారు ఈ అమ్మాయిని, ఎన్నాళ్ళు నిలబడతాదో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే వర్క్ అది చేసేదాన్ని కావు ఇదేంటే, ఈలోగా నిఖిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే 3 వర్సెస్ హౌస్ లాగా ఉంది, అంటే వి అంటే మన ముగ్గురు, అంటే చాలా లేటుగా అర్థమైంది నీకు అని పృథ్వీ అంటున్నాడు. అంటే పృథ్వీ ఎప్పుడో చెప్పాడు వాళ్ళంతా ఒక టీం లాగా ఫామ్ అయిపోయారు ఆల్రెడీ అని చెప్పి పృథ్వీ ఎప్పుడో రిలీజ్ అయిపోయి అన్నాడన్నమాట. నెక్స్ట్ సాంగ్, మార్నింగ్ సాంగ్ చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట, అంటే బిగ్ బాస్ చెప్తున్నాడు అనమాట ఆ మాట. సో వీళ్ళందరి చేత ఒక ఆట ఆడిస్తానని చెప్తున్నాడు చెప్పగానే బిగ్ బాస్. యాజ్ ఇట్ ఈజ్ ప్రతిదీ ట్రిక్కీగా ఉంటుంది. 12:30కి మధ్యాహ్నం నైనిక నిఖిల్తో మాట్లాడుతుంది. మీరందరూ సీత గురించి మాట్లాడారు, మీ క్లాన్ మన క్లానే నా గురించి ఆడలేదు అంటే, లేదు ఎవరైనా మన టీంలో వాళ్ళే అవ్వాలి అని అనుకున్నాను. ఎంత ఇల్లాజికల్గా అనిపించిందంటే, తన టీంలో వాళ్ళు చీఫ్ అవుతే అక్క ఆ క్లాన్కి చీఫ్, ఆ క్లాన్ హెడ్, ఆ క్లాన్ మెంబరు వాళ్ళంతా ప్రపంచమే మారిపోతుంది. తన టీంలోంచి అయ్యారని చెప్పి వాళ్ళకి ఏం కొమ్ములు ఉండవు, వీళ్ళకి ఏం సపోర్ట్ చేసి నక్కర్లేదు. సో నా క్లాన్ వాళ్ళు అవ్వాలి నన్ను అనడం, తన క్లాన్ వాళ్ళే అవుతే సీత అడిగినట్టు విష్ణు దగ్గర హ్యామర్ ఎందుకు లాక్కున్నాడు, తనకి దక్కకుండా ఎందుకు చేయాలనుకున్నాడు, నెంబర్ 1. రెండోది, ప్రతిసారి నైనికకి ఇచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ నైనిక కొంచెం సోనియాతో బాగా జల్ అవుతుంది. సో తిరిగి డైరెక్ట్గా సోనియాకి ఇచ్చే కన్నా నైనిక ద్వారా సోనియాకి ఇప్పించాడు 2 సార్లు. అది అంతని స్ట్రాటజీ, ట్రిక్. సో నైనికని వాడుకుంటున్నాడు, సోనియా ఏమో పృథ్వీని వాడుకుంటుంది. సో ఇదంతా గేమ్ లాగా స్ట్రాటజికల్గా ఉంది తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. సో నైనిక ఏంటంటే తనకి పర్సనల్గా తన్ని క్లాన్ చీఫ్ చెయ్యాలి అని అనుకోలేదు అని అలుగుతుంది. మన వాళ్ళే ఇచ్చేది అంటే, లేదు మన వాళ్ళే అవ్వాలనుకున్నాను అని చెప్తున్నాడు. విష్ణు ప్రేరణకి ఇవ్వడం నచ్చలేదు, ఎందుకంటే ప్రేరణ సోనియా తల పగలు కొట్టింది, అదేలేండి ఆ బొమ్మని ఇది. సో అప్పుడు విష్ణు అన్నదట, లేదు అందరూ సీత అనుకుంటున్నారని. విష్ణుకి ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు. లేదు పలానా వాళ్ళు చెప్పారని చెప్పలేదు, సో ఎవ్రీబడి ఈజ్ ప్లానింగ్ అని చెప్పింది. అంటే తనకెవరు చెప్పారని వెటకారంగా అడిగాడు నిఖిల్. సో నిఖిల్కి ఏంటంటే సోనియాని ఎవరు ఏమనకూడదు, సోనియాని ముట్టుకోకూడదు, సోనియాని అటాక్ చేయకూడదు, సోనియాని కమెంట్ చేయకూడదు. ప్రేరణ సోనియా బుర్ర పగలగొట్టి ఆ బొమ్మ పక్కన పడేసిందని అదే 3 రోజుల్లో 30 సార్లు అంతమంది దగ్గర అంటున్నాడు. ఏంటి ఈయన ప్రాబ్లం ఏంటి? ఒక గోన్సన్ చేసి కూర్చోబెట్టమనండి, బుర్కేసి గోన్సన్ చేసేస్తే బెస్ట్. ఎవరు ముట్టుకోరు, ఎవరు ఏమనరు, ఎవరు ఎవరిని కెలకరు. గోన్ సంచులు వేసి కూర్చోబెట్టి నిఖిల్ ఎవరు అప్పుడు సోనియా వైపు చూడరు, ఏమనరు. అయిన తర్వాత సోఫాలో అందరూ కూర్చున్నారు. బాంబు పేల్చాడు బిగ్ బాస్. భూకంపం, పెను తుఫాను అని 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఓ అని ఒక్కొక్కరు రియాక్షన్స్ చూడాలి. మణికంఠ అయితే టెన్షన్, గేట్ వైపు చూస్తున్నాడు, ఇప్పుడే వచ్చేస్తారన్నట్టు. 2 వారాల తర్వాత అని చెప్తున్నారు బిగ్ బాస్. అయితే ఎవరు వస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో, ఎవరిని మేము ఆపీయగలం అన్నది పవరు మా హౌస్మేట్స్కే దక్కుతుంది. ఛాలెంజెస్ పెడతాను అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు ఛాలెంజ్ గెలిస్తే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి రాకుండా వీళ్ళు ఆపగలరు. ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి వస్తారు. అయితే ఫస్ట్ ఆ పవర్ మీకు ఇస్తున్నానని బిగ్ బాస్ అన్నారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, అంటే ఎవరైతే సర్వైవ్ అవ్వగలరో ఫిట్టెస్ట్ వాళ్ళు నిలబడి నెక్స్ట్ దీని ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. విజేతలు గార్డెన్లో కూర్చున్నారు, అందరినీ మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రిపరేషన్స్ అవన్నీ సెట్ చేసే లోపల ఛాలెంజెస్కి
నిఖిల్ గురించి ఆ, విష్ణుప్రియ అంటుంది, నిఖిల్కి అప్పర్ బాడీ అంతా పచ్చడైపోయింది అంటే, ఈలోగా ఆ, ఎవరు పృథ్వీ ఏమో ఆడపిల్ల ఎంతమంది మగపిల్లలు ఎంతమంది ఏదో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే గబుక్కున యష్మి అన్నదట, "ఉమ్, అదే మగపిల్లలు నలుగురేనా అంటున్నాడు పృథ్వీ. అంటే కావాలని అంటున్నాడో అలవోకగా అన్నాడో తెలీదు. ఈలోగా యష్మి అన్నదట, వాడు నా మణికంఠ గాడు లెక్కలోకి రాడు అని. నిజంగా అది కరెక్ట్గా అమ్మాయి అన్నదని తెలిసి ఇప్పుడు రణరంగం అవుతుంది. ఇది ఎలాగూ ఈ వీక్లోని ఎక్కడో ఫ్లేర్ అప్ అవుతాడు మణికంఠ. మళ్ళీ పెద్ద గొడవ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతిసారి వీక్లో ఒక గొడవ ఉంటుంది అతను గట్టిగా. అప్పుడే అంటున్నాడు నిఖిల్ ఏమో ఆ, అదే వాడిని నిన్ను కౌంట్లో తీసుకోవటం లేదురా మగపిల్లల్లాగా అని అంటున్నాడు నిఖిల్. అనేసరికి కీప్ యువర్ బౌండరీస్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, మళ్ళీ ఇది రిపీట్ అవుతే హౌస్లో ఎవరైనా వినండి, బాగోదు, గట్టిగా ఇచ్చి పడేస్తాను అని కొంచెం మూడ్ స్వింగ్స్లో ఉన్నాడు మన మణికంఠ. అయితే ఆ, పృథ్వీ నేను అనలేదు అని విష్ణుప్రియ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. బాయ్స్ కౌంట్లోకి రాడు అని అనలేదు అని విష్ణుప్రియ అంటుంది. ఫస్ట్ ఛాలెంజ్, బాల్ని పట్టు, టవర్లో పెట్టు. అయితే ఈ టవర్ ఏంటంటే వుడ్ అనే దీంట్లో ల్యాడర్ లాగా ఉండి ఒక టవర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇరు టీములు ఒక రాడ్ హోల్డర్తో ఉంటుంది, పెద్ద బాల్ ఉంటుంది. బాల్ని ఫిక్స్ చేసి ఆ టవర్కి అందాలి అంటే 2-3 ఎక్స్టెన్షన్స్ ఫిక్స్ చేసుకోవాలి. అందులో 10 మినిట్స్లో 5 బాల్స్ వేసేయాలి. అంటే ఒక్కొక్క టీమ్మేట్కి 2 మినిట్సే ఉంది. సో స్టార్ట్ అయింది. చాలా మంచి శుభశకరంతో మొదలైంది. ఫస్ట్ నబీల్ టప్మని చాలా బాగా ఎఫర్ట్లెస్గా స్కిల్ఫుల్గా ఆ బాల్ని ఆ టవర్లోకి వేసాడు. సో మంచి లీడ్ ఇచ్చాడు అక్కడే. నిఖిల్ ఆల్రెడీ అప్పుడు పడిపోవడం, ఫంబుల్ అవ్వడం అన్నీ జరిగాయి. సో నెక్స్ట్ సోనియా వచ్చింది, తన ఫంబుల్ అయింది. యష్మి పడేసింది బాల్. మణికంఠ ఒకసారి పడేసి మళ్ళీ తెచ్చాడు. ఒక బాల్ ఏమొచ్చి ఆ టవర్లో స్టక్ అయిపోయింది. అయినా సంచాలక్ సీత వచ్చి షేక్ చేసింది, కానీ అవతల వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు కదా గేమ్లో, అలా చేయకూడదు యాక్చువల్లీ. ఇట్ షుడ్ ఫాల్ న్యాచురల్లీ. ఈవిడ వెళ్ళి అలా కదిపి వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఏదో సామెత చెప్పినట్టు, స్టిక్ ఇరిగిపోతే చేతిలోని అవతల వాడు గెలిచినట్టే. ఈయనేమైనా చేసుకోవచ్చు, అంతేగాని యుద్ధ భూమిలోని ఒక పద్ధతి, అవతలోడు నిరాయుధుడైతే చేయకూడదు అలానే అక్కడ బిగ్ బాస్ అనలేదు. నాగార్జున గారు సృష్టిస్తున్నారు అంటే సోనియా బాగా చేసిందని చెప్పడానికి. అది ట్రాష్. ఓకే, ఇక్కడ సంచాలకు క్లియర్గా అవన్నీ అడ్జస్ట్మెంట్స్ అవి చెయ్యకూడదు. ఆవిడ బాల్ లోపలికి వెళ్ళడానికి టవర్ని ఊపుతుంది, అది అస్సలు కరెక్ట్ కాదు. సో సీతా టీంలో ఫస్ట్ నబీలు, నెక్స్ట్ ఆదిత్య గారు, ప్రేరణ తర్వాత ఆదిత్య గారు, ఆదిత్య తర్వాత నైనిక కలిపి పర్ఫెక్ట్గా బాల్ లోపల వేశారు. 5 కదా. ఫస్ట్ నబీలు, తర్వాత ప్రేరణ తర్వాత ఆదిత్య గారు తర్వాత విష్ణు తర్వాత నైనిక. సో సక్సెస్ఫుల్గా 9 minutes 47 secondsలో 5 balls వేశారు. వీళ్ళు అక్కడికే 3వ దానికి ఫంబుల్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక స్పిరిట్ కనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళు ఇరువురు టీంలు ఎవరో ఒకరు గెలవాలి. గెలిస్తే ప్రైజ్ మనీలోని ₹1,00,000 పడుతుంది. ప్లస్ ఈ ఒక గేము ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఫ్రీ పాస్ మాట. ఈ గేము కాంతారా వాళ్ళు గెలిచారు కాబట్టి లీడర్ బోర్డులో ఉన్న వైల్డ్ కార్డ్ 12 తీసి పడేసి కాంతారా టీం తాలూకా ప్లకార్డు పెట్టుకోవాలన్నమాట. దే సెలబ్రేటెడ్ ద ఎంటైర్ థింగ్. ఇక్కడ నాకు ఒక స్పిరిట్ నచ్చింది. నిఖిల్ వచ్చి నైనిక వేసాడు నో అని దగ్గరికి వచ్చి నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. ప్రోమోలో చూస్తే నిఖిల్ వాళ్ళు గెలిచారేమో అని. కాంతారా అనేసరికి అప్పుడు నాకు క్లియర్ అయింది ఏంటంటే, అప్పుడు వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకరు, మీరు గెలిచినా పర్లేదు, మేము గెలిచినా పర్లేదు, ఆ వైల్డ్ కార్డ్ వాళ్ళు అన్నవాళ్ళు లోపలికి రాకూడదు. సో వైల్డ్ కార్డ్ నెంబర్ 12ని రిమూవ్ చేసి కాంతారా ప్లకార్డ్ వేసుకున్నారు. నెక్స్ట్ ఛాలెంజ్. సో వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే మనం గెలిచాము, వైల్డ్ కార్డ్ వాళ్ళు రావటం లేదు, అది వాళ్ళ గోలు.
ఇక్కడ మళ్ళీ యూనిటీ వచ్చేసింది వీళ్ళందరికీ. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే నబీల్కి ఎంత కాన్ఫిడెన్స్ పికప్ చేసుకున్నాడంటే, మణికంఠని ఎవరు కలకడానికి ఇష్టపడరు, ఎమోషనల్గా బాగా మూడ్ స్వింగ్స్తో ఉంటే ఎప్పుడు అటాక్లు చేసేస్తుంటాడు. అలాంటిది నబీలు ఓటమితో ఎలా ఉంది, ఓటమి ఎలాగ ఉంది, టేస్టీగా ఉందా, ఎంజాయ్ చేస్తున్నావా అని మణికంఠని గిల్లుతున్నాడు. అతను కూడా ఎంత మంచి మూడ్లో ఉన్నాడంటే, లేదు ఈసారికి ఓకే మిమ్మల్ని గెలవమని ఇచ్చేసాము అని చెప్పి, నేను చీఫ్ అవుతాను గ్యారంటీగా, అప్పుడు నిన్ను నబీల్ని తీసుకుంటాను అని చెప్తున్నాడు. ఎవరు, మణికంఠ నైనికతో. నైనిక ఇటు మణికంఠని మంచి చేసుకుంటుంది, నిఖిల్ని మంచి చేసుకుంటుంది. ఈలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే, శక్తి టీము ఓడిపోయారు కనుక ఒక మెంబర్ని, వాళ్ళు ఇంత ఫిట్ కాదు ఈ వీటన్నిటికీ ఛాలెంజెస్కి అని, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్కి పనికిరాని ఒక మెంబర్ని రిమూవ్ చేయాలి, పనికిరాడు అనుకుంటూ. అది వెంటనే అందరూ అనేసుకున్నారు, అబ్బాయిని చేసేస్తారని మణికంఠని. దేనిక అన్నది ప్రేరణ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. లేదు చాలా పట్టుదలగా ఆడతాడు, మణిని కానీ తీసేస్తే వాళ్ళు నష్టపోతారు, రాంగ్ డెసిషన్ అవుతుంది చూడు అని అన్నారు. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే యష్మికి, నిఖిల్కి, పృథ్వీకి, సోనియాకి అవుతుంది. సో మణిని వెంటనే కూర్చొని, కొంచెం తొందరపాటు ఎక్కువ యష్మికి, లేదు మణికంఠని తీసేద్దాం, మణికంఠ కొంచెం అగ్రెసివ్, ఇలాగా అలాగా ఏదో బ్యాలెన్స్ లేదు. అప్పుడు సోనియా ముందు అందరూ ఓటేయండి అని చెప్తుంది అమ్మాయి, అయినా కొంచెం సీరియస్ అయిపోయాడు మణికంఠ. తర్వాత సోనియా, మే నలుగురు వీ కెన్ పుల్ ఆఫ్, నువ్వు అగ్రెషన్ అది ఉంటుంది, వాడికి ఏదో అయితే అది పట్టుకుంటారు అనమాట. ఈ బిగ్ బాస్ హౌస్లో వచ్చే ప్రాబ్లం ఏది, ఒకళ్ళు ఎవరికి వేస్తే వాళ్ళందరికీ వేసేస్తుంటారు, ఏవో ఇన్ హౌస్ ఏవో ప్రొసీడింగ్స్ ఉంటాయి, అందరూ వేసేస్తుంటారు. అలాగా చాలా దెబ్బ పడిపోతుంటారు ఒక్కొక్కరికి హౌస్ సపోర్ట్ కావాల్సినప్పుడు. రెండోది ఏంటంటే రాంగ్ డెసిషన్స్ వచ్చేస్తుంటే గొడవలు అయిపోతుంటాయి దానివల్ల. దట్ ఈజ్ వాట్ బిగ్ బాస్ వాంట్స్. అయితే సో ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయడం లేదంటే, ప్రీతి కూడా అన్నాడు, మేము నలుగురు వీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ గేమ్ అన్నాడు. అది తప్పు కదా అన్నాడు. ఇక్కడి నుంచి మీరు గెలవకపోతే మాత్రం చిత్తడే మీకు. అమ్మో బాబాయ్ నువ్వేం అనకరా బాబు, బిగ్ బాస్ సంగతి ఏమైందని, నువ్వు మమ్మల్ని తినేస్తావు ఇంకా గెలవలేకపోతే అని చెప్పి ఆ అబ్బాయిని పక్కకి తప్పించారు. ఇక్కడ ఇంకో డిస్కషన్ ఏంటంటే, టు ప్లీజ్ సోనియా అంటున్నాడు అనమాట, యష్మి మన లూప్ హోల్ తెలుసుకోవడానికి వచ్చింది టీంలోకి అని. తను ముగ్గురు వర్సెస్ హౌస్ అంటున్నాడు, తనే అది విడగొట్టాడు. ఎంతసేపు సోనియా డిక్టేషన్స్ అది వింటూ అలాగా తయారైంది ఆయనే, ఇలాగే ఆడతాను మీరు రెచ్చగొడితే అంటే ఏంటి, ఎవరిని బెదిరిస్తున్నాడు, ఆడు ఏదైనా హద్దు మీరితే బిగ్ బాస్ చూసుకుంటారు. అయితే యష్మి లూప్ హోల్స్ వెతకడానికి వచ్చింది మన దగ్గరికి, తనకి లాభం ఏంటి ఉంటేనే తను ఆడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మణికంఠ అలా కాదు, మణికంఠ ప్రాణం పెట్టి ఆడేస్తాడు, సో నేను మణికంఠకి ఓట్ చేద్దాం అనుకున్నాను అని సావు కపూర్ సలగా తర్వాత చెప్తున్నాడు. అప్పటికే డెసిషన్ అయిపోయింది. సో మణి ప్రిపేర్ అయిపోయాడు, సరే యూ గో హెడ్, నాకు మంచి లీడ్ అదే ఇచ్చేసుకుంటాను అని మణికంఠ, ఓకే నేను బ్యాక్అవుట్ అయిపోతాను, మీరు ఆడండి బట్ గెలిచి తీరండి, ఆ ₹1,00,000 పడాలి మన అకౌంట్లో అని ఆల్రెడీ గట్టిగా ధమ్కి ఇచ్చాడు మణికంఠ. అందరూ ఏదో మేమే సాధించామని అనుకున్నారు, బట్ దట్స్ ఏ వెరీ బ్యాడ్ డెసిషన్, మిస్టేక్ కూడా అని అనిపించింది. ఎందుకంటే చాలా పట్టుదలగా గుడ్డుల్లోనైతే ఇసిరి కొట్టి పడేసిన వచ్చి గుడ్లు చాలా బాగా కలెక్ట్ చేశాడు. యాక్చువల్లీ హీఈస్ ఎ గుడ్ గేమర్, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. మెంటల్ అలా ఏడుస్తున్నట్టు ఉంటాడు కానీ బౌన్స్ బ్యాక్ చేసి ఏమైనా తేడా వస్తే వాయిస్ అవుట్ చేస్తాడు, అలాగే ఏదైనా ఉంటే వాయిస్ రేస్ చేసి క్వశ్చన్ కూడా చేస్తాడు. అది తెలుసుకోవటం లేదు వీళ్ళు, లాజికే మిస్ అవుతున్నారు వీళ్ళు. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ ఈజ్ మహాతాళి. బాబోయ్ అసలు నాకైతే చూడడమే అబ్బా ఫుల్ స్టమక్ నిండిపోయింది, పేకల దాకా వచ్చేస్తుంది అన్నట్టు ఉంది ఆ తాళి. చికెన్, మటన్, ప్రాన్స్,
నాన్ వెజ్ డిష్లు అయితే 5 6 స్ప్రెడ్ చేశారు. ఫ్లేవర్డ్ రైస్లో 4 పెట్టారు. ఇంకా జాయింట్స్ పెట్టారు. ఇంకా రకరకాలు ఏవేవో పెట్టారు. పెట్టేసరికి అసలు చూసేసరికే మనకు తినిపోచ్చేస్తుంది అన్నమాట నాలడ్డానికి. సో టీమ్స్లోని సెలక్షన్ నిఖిల్కి ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కరెక్ట్ అని సోనియాని సెలెక్ట్ చేసి పంపించాడు. తినేస్తారని, మహాతాలి తినేస్తుందని. అలా స్టార్టింగే 2 ముక్కలు పెట్టుకొని మంచినీళ్ళు తాగేసి స్ట్రగుల్ అయిపోతుంది. ఓవర్గా అంత ఫీడ్ ఎందుకు చేస్తాడు బిగ్ బాస్? అలాగ అస్సలు లేకుండా ఫుడ్ వాళ్ళని మార్చేస్తుంటాడు ఒక్కోసారి. మహాతాలి ఛాలెంజ్ 100% గెలవలేరు ఎవరు కూడా. బట్ లాస్ట్ రెండో ఫేజ్లో నబీల్కేమో ఆదిత్య గారు సపోర్ట్గా వచ్చారు. మీరు కంప్లీట్ చేయగలరా అంటే చేసేస్తా అని చెప్పు అని అంటున్నాడు మణికంఠ. ఎవరు? ఈ అమ్మాయి సోనియాని. ఎంత ఫుడ్ ఉందనుకుంటున్నారు? అప్పటికి తేంచేస్తుంది, ఈ అబ్బాయి డూకేస్తున్నాడు నబీల్. సో మెల్లిమెల్లిగా తిన్నారు. ఆ 45 మినిట్స్లోనే ఇంకోళ్ళని యాడ్ చేస్తూ. సో ఇక్కడ విష్ణు చిన్న జోకులు. నీకు తినాలనిపిస్తుందా విష్ణు అంటే, అవును బిగ్ బాస్, నోరు ఉడుతుంది బిగ్ బాస్, మంచి మంచి డిషెస్ బిగ్ బాస్ అంటే, అయితే చూసి ఆనందించండి అని జోకులు వేయడం మొదలుపెట్టారు బిగ్ బాస్. ఫుల్ స్వింగ్లో ఉంటే మాత్రం బిగ్ బాస్ వేసినట్టు జోకులు కానీ బిగ్ బాస్ ఎంటర్టైన్ చేసినట్టు ఏ హౌస్ మేట్ చేయలేరు. సీజన్ 7లో అయితే అద్దరగొట్టారు బిగ్ బాస్, అంత బాగా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు కూడా కొంచెం పికప్ చేసుకొని ఆయన కూడా ఈ గోళ్ళలో గొడవలో పడి ఫన్ మిస్ అవుతున్నాం, బిగ్ బాస్ ఫన్ మిస్ అవుతున్నాం. సో విష్ణుని అలా ఆట పట్టించారు అన్నది. అయిన తర్వాత సెకండ్ ఛాలెంజ్ మహాతాళిది. సో నబీల్ కొంతవరకు నెట్టుకొచ్చాడు, ఆదిత్య గారు జాయిన్ అయ్యారు. సోనియా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే కుక్కుతుంది, డోకేస్తుంది, తేనుస్తుంది, నీళ్ళు తాగేస్తుంది. యష్మి చాలా కాన్ఫిడెంట్గా వచ్చి నేను తింటానని కూర్చుంది. వివాహ భోజనంబు అని పాట పాడించారు విష్ణు చేత బిగ్ బాస్, మళ్ళీ అది కూడా. అయితే అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న గెస్ వర్క్ ఏంటంటే, నేను మా అబ్బాయి కలిసి ఇప్పుడు ఇది మహాతాలి ఫుడ్ టేస్టింగ్ ది ప్యాలెట్. సో ఆ మహాతాలి అన్నది ఫుడ్కి సంబంధించింది. సో మహాతాలి తినలేకపోయారు కాబట్టి 2 టీంలు ఓడిపోయాయి కాబట్టి వైల్డ్ కార్డ్ నంబర్ 11 వస్తారన్నమాట హౌస్లోకి. సో మా గెస్ ఏంటంటే ఇది మహాతాలి కాబట్టి ఫుడ్కి సంబంధించింది కాబట్టి టేస్టీ తేజ అయ్యి ఉంటాడు. సో ఆ వైల్డ్ కార్డ్ నంబర్ 11 విల్ బీ కమింగ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్టర్ 2 weeks అనేది మా గెస్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. టేస్టీ తేజ వస్తే మాత్రం మమ్మల్ని అప్రిషియేట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్, 2 టీములు ఓడిపోయారు కనుక వైల్డ్ కార్డ్ 11 విల్ బీ కమింగ్ అని చెప్పేశారు. నెక్స్ట్ లైవ్లో అయితే ఇంకో ఛాలెంజ్ కూడా స్టార్ట్ అయింది. అది ఎవరు గెలిచారన్నది చూడాలి. సో ఇప్పుడు 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎన్ని ఛాలెంజ్లు ఫేస్ చేసి గెలిస్తే అంతమంది వైల్డ్ కార్డ్ తగ్గిపోతారు. సో వీళ్ళు సేఫ్ మాట లోపల టీమ్మేట్స్. వీళ్ళు ఆల్రెడీ 11 ఉన్నారు, వీళ్ళు సేఫ్. వీళ్ళు ఎన్ని ఛాలెంజెస్ ఓడిపోతుంటే అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వస్తారు. వీళ్ళు డిసడ్వాంటేజ్, వీళ్ళని బయటికి పంపించాల్సి వస్తుంది. సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్ అన్నది మజా వస్తుంది. ఇక్కడ నుంచి మంచి స్పీడ్ అందుకుంటుంది గేము అని నేను గెస్ చేస్తున్నాను. ఓకే, టుమారో ఇంకా ఛాలెంజెస్ ఎలా ఆడతారో, ఈ టీమ్ స్పిరిట్ ఇలా కంటిన్యూ అవుతుందా? విజయ పరంపర మొదలుపెట్టింది సీతా టీము. సో ఆల్రెడీ ఒక పరాజయాన్ని ఎదుర్కొన్నారు నిఖిల్ వాళ్ళు. బట్ నిఖిల్ ఏంటంటే నేను మీ గెలిపే నా గెలుపు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇక్కడ క్లాష్లు ఎలా వస్తాయి, మణికంఠ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, మణికంఠని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, యష్మి ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ఆ క్లాన్లో, సీత వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళ బాండ్ పెరుగుతుందా, గొడవలు పెరుగుతుందా అన్నది చూస్తూ ఉండండి. ఓకే, గుడ్ నైట్, బాయ్.